అమెరికాలో ఒక పెద్ద బీర్ల కంపెనీకి కొత్త సీఈఓ ఎవరో తెలుసా? రాహుల్ గోయల్. ఇండియన్ ఆరిజిన్ అతను. మరి టీ మొబైల్ తెలుసు కదా, యూఎస్కి పోయి వచ్చిన వాళ్ళకి అక్కడ ఉండేటోళ్ళకి టీ మొబైల్ బాగా తెలుసు. ఈ కంపెనీకి కూడా కొత్త సీఈఓ ఎవరో తెలుసా? మళ్ళీ ఇండియన్ ఆరిజిన్ అతనే, శ్రీనివాస్ గోపాలన్. ఈయన అహ్మదాబాద్ ఐఐఎంలో చదువుకున్నాడు. ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో టాప్ మోస్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అలా 11 మంది సీఈఓలు కూడా మన ఇండియన్ ఆరిజిన్ వాళ్ళే. అండ్ $1 బిలియన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అలా 21 మంది సీఈఓలు కూడా మన ఇండియన్ ఆరిజిన్ వాళ్ళే. ఇండియన్ ఆరిజిన్ అనగానే యుఎస్లో పుట్టిన ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు కాదు, ఇండియాలో పుట్టిన ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు మాత్రమే. ఎందుకంటే 1000 ఏళ్ళు బానిస బతికిన వాళ్ళు అయితేనే ఈ సీఈఓ పోస్ట్కి కరెక్ట్ అనేది వాళ్ళ ఉద్దేశం. ఏంది అంత మాట అన్నావు అని అనుకుంటుర్రా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్ ఉన్నాడు. ఆయన ఓనర్ సీఈఓ కాకపోయినప్పటికీ బట్ ఆయన ఏదన్నా జరిగిందనుకో, ఇట్లా తెల్లోళ్ళ మీద ఈ పలానా దేశం వాళ్ళు ఇట్లా దాడి చేసిండ్రు ఇవన్నీ కూడా అట్లీస్ట్ 2-3 రోజులకు ఒక్కసారన్నా ఒక పోస్ట్ పెడతాడు, ఖండిస్తాడు. ఇట్లనే చైనీస్ సీఈఓ అయినా, ఆఫ్రికన్ సీఈఓ అయినా, ఇజ్రాయలియన్స్ అయినా, మిగతా యూరోపియన్ సీఈఓలు ఎవరైనా సరే వాళ్ళ మీద కానీ, అంటే వాళ్ళ దేశస్తుల మీద కానీ, వాళ్ళ జాతి వాళ్ళ మీద కానీ ఏదన్నా ఒక్క చిన్న ఇన్సిడెంట్ అయినా ఇమీడియట్గా పోస్ట్ పెడతారు. ఫైట్ చేయకపోయినా మినిమం ఖండిస్తారు దాన్ని. అదే మన ఇండియన్ సీఈఓలు అయితే అక్కడ ఇండియన్స్ని షూట్అవుట్ చేసినా సప్పుడు చేయరు, రోడ్డు మీద తల నరికేసినా కూడా ఒక చిన్న పోస్ట్ పెట్టడానికి చెమటలు పడతాయి. ఇండియన్ ప్రోడక్ట్స్ పైన టారిఫ్లు 200% పెంచినా కూడా ఒక్కరు కుయుక్కుమనరు. H1B వీసాల ఫీజు ఏదైతుందో $6,000 నుంచి $1,00,000 చేసినా ఏందయ్యా ఇది అని అడగరు. ఎవరు డబ్బాల ముందు వాళ్ళు కూసున్నామా, పని చేసినామా, వాళ్ళ ఓనర్లకు పైసలు సంపాదించి పెట్టినామా, మనం చూసుకున్నామా, మన స్వార్థం ఇంతే. అందుకే వరల్డ్స్ 4th లార్జెస్ట్ బీర్ల కంపెనీ అయిన మాల్సన్ కూర్స్ కంపెనీకి సీఈఓ మన ఇండియనే అవుతాడు. టీ మొబైల్కి సీఈఓ మన ఇండియనే అవుతాడు. ఇట్లా కొన్ని వందలాది కంపెనీలకి సీఈఓలు మన ఇండియన్సే అవుతారు. అది కూడా ఇండియాలో పుట్టిన ఇండియన్సే, అమెరికాలో పుట్టిన ఇండియన్స్ కాదు. ఎందుకు అని అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు పుట్టి పెరగడమే ఈ ఫ్రీ కంట్రీ అనే భావజాలంతో పెరుగుతారు కాబట్టి మళ్ళీ ప్రశ్నిస్తారు రేపటి రోజు అని చెప్పేసి భయం అన్నట్టు వాళ్ళకి.